మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ జగద్రక్షక, మీ నామానికి స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ వేళనైనా సంఘము నా ప్రభా మీరు చేసినటువంటి ప్రకటనను బట్టి, మీరు ప్రేరేపించినటువంటి ప్రేరేపణను బట్టి మేమెందుకు నా ప్రభా కూడుకొని ఉంటున్నామో మీకు తెలుసు అయ్యా. చిన్ని సంఘమైనప్పటికీ గొప్ప కార్యాలు జరిగించుకున్నాం, గొప్ప మేళ్ళు పొందుకున్నాం. ప్రార్థన చిన్నదే అయినా, సమయం చిన్నదే, కొద్ది సమయమే మీకు ఇస్తున్నాం. అయినా గొప్ప కార్యాలు మీరు జరిగించారు తండ్రి, మేము అనుభవించాము, తీసుకున్నాం. అందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి కృతజ్ఞులమై మీరు చేసినటువంటి మేలుకు ఉపకారానికి మేము కృతజ్ఞులమైన ప్రభా వినమ్రులమై మీ దగ్గరికి వచ్చి తల ఉంచులాగున సహాయము చేయండి. కావలసిన వారందరినీ మహిమపరుచుకొని నడిపించుకొని మీరు ఒక్కరే ఘనత పొందుకోమని కూడా ప్రార్థన చేస్తూ యేసు ప్రభుల వారి నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు ఎంచుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవు స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి. పడు ఆయనను స్తుతించుడి. ధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండల స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతాంతుల సితారతోను, సన్నతాంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనోది, పిల్లన గ్రోవులు చల్లగనోది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని మృగతలములతో ఆయనను స్తుతించుడి. మృగతలములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి అర్పింతును. దేవుని మహాకృపను బట్టి మనమందరము కూడాను దేవుడు చేసినటువంటి మేళ్లను అంటూ ప్రతి ఒక్కరము పొందినటువంటి వాళ్ళమే. ఒకటా రెండా మూడా, అనేక మేళ్ళు ఏమండి, ఎన్నో మేళ్ళు. కనుక ఆయనకేమి అర్పించాలి, ఆయనకేమి చెల్లించాలి అన్నది మనల్ని మనం ప్రశ్న వేసుకుంటూ ఈ పాటను ఆలాపిద్దాం.
నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. నన్నెంతగానో రక్షించి కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవను కొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు నలుదిశలు నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాకభయమిచ్చితివే, నాకిక ఆశలు లేవను కొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు నలుదిశలు నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాకభయ హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును
చేతును నా కాడి మోసి నా తోడు నీవే నీ చేతి నీడలో నన్ను దాచియున్నావే ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే నా కాడి మోసి నా తోడు నీవే నీ చేతి నన్ను దాచియున్నావే ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించు హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత హల్లెలూయా కృతజ్ఞత స్తుతులు నీకే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు రానున్న రాజువు నా రాజువు నీవు నీ వధువు సంఘమున నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడావు నా వరుడవు నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు రానున్న రాజువు రాజువు నీవు నీ వధువు సంఘమున నన్ను చేర్చుకున్నావు నా రాజువు నీవు నా వరుడవు నీవు హల్లెలూయా కృతజ్ఞత హల్లెలూయా కృతజ్ఞత నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా హల్లెలూయా.
అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకమే నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానం చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు
ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. హల్లెలూయా. పాట పాడుకొని ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. మాకా దేవుడు మహిమోన్నతుడు, మాకా మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే. లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే. పాపిని విడిపించువాడు యేసు ఒక్కడే. పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే. పాపిని విడిపించువాడు యేసు ఒక్కడే. పాపిని ప్రేమించువాడు జీవ మార్గమై సత్య దైవమై, జీవ మార్గమై సత్య దైవమై, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే. మోక్షానికి చేర్చువాడు ఒక్కడే యేసు ఒక్కడే. ఒక్కడే అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే. అద్భుతములు చేయువాడు
అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు, కరించి ఆశ్రయమిచ్చి ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే, అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే, నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతినిచ్చువాడు, నీ వేదనలోనా నీ బాధలలోనా, నీ వేదనలోనా నీ బాధలలోనా నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే, నీ అండగా నిలుచువాడు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, మరణము గెలచినవాడు యేసు ఒక్కడే, మరలారానున్నవాడు, మరణము గెలచినవాడు యేసు ఒక్కడే, మరలారానున్నవాడు, పరిశుద్ధులను ఆ పరమునకు, పరిశుద్ధులను ఆ పరమునకు కొని పోవువాడు యేసు ఒక్కడే, కొని పోవువాడు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, మాకా దేవుడు మహిమోన్నతుడు, మాకా దేవుడు లోకానికి రక్షకుడు, లోకానికి రక్షకుడు ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. క్షణాలు దేవుని వాక్యం ఉన్న తర్వాత ప్రార్థనలోకి వెళదాం. కృపా సత్య సంపన్నుడైన మా దేవ, ప్రేమామయుడైన మా స్వామి, జీవాధిపతి మీకు స్తోత్రాలు. నీ కృపలో నిజమేనైనా నేనేమై ఉన్నానో నీ కృపయే. నిజమే తండ్రి, అర్హత లేని నన్ను నాయనా అర్హునిగా చేశావు తండ్రి. ఏ యోగ్యత లేనటువంటి నన్ను నాయనా యోగ్యునిగా చేశావు తండ్రి. అయ్యా, అలాంటి దేనికి పనికిరానటువంటి మమ్మల్ని తండ్రి పనికి వచ్చే పాత్రలుగా మీ నామ ఘనత కొరకునైనా నిలవబెట్టుకున్న విధానము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఇది కేవలము నీ కృపను బట్టి మాత్రమే. అందుకై మీ కొందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి పాటలతో మా ప్రభువా మిమ్మల్ని కొన్ని క్షణాలు మహిమపరచడానికి అవకాశం ఇచ్చారు తండ్రి. మీరు ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా దానిని మీ బిడ్డలమైనటువంటి మేము నీ మహిమార్థమై ఉపయోగపడటం మా జన్మ ధన్యత. అయినా మీరు ఏ సమయంలో అర్ధరాత్రి ఇచ్చినా అయ్యో ప్రభువా నాకు నిద్ర వస్తుంది ప్రభువా నేను రాలేను అంటానికి సరిపోవు నాయనా. ఎందుకంటే
మా ప్రాణదాతలు మీరు కాబట్టి, మాలో ఉన్న జీవము నీది కాబట్టి, నాలో ఉన్న నాడి నీది కాబట్టి నాయనా నేను రానంటే ఎలా నడుస్తుంది? కనుక తండ్రి, సమస్తమును తండ్రి మీ ద్వారాగా మేము నా ప్రభు అనుభవిస్తున్నప్పుడు నిన్ను మహిమపరచడానికి నా ప్రభు మా చేత కాకపోతే ఎలాగా? అందుకొరకై నీకు స్తోత్రాలయ్యా. కొన్ని క్షణాలు నన్ను మమ్మల్ని అందరినీ తండ్రి వాడుకున్నారు. కొన్ని క్షణాలు నా ప్రభు నీ బిడ్డ దేవుని నీ మాటలు చెప్తుండగా వాటిని సావధానంగా విని ఆయన ప్రార్థనలోకి వెళ్ళటానికి సహాయం చేయమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి యొక్క కూడికకు దేవుడు మనలను నడిపించిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేరి వచ్చిన ప్రతి ఒక్క దేవుని సంఘమునకు, కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తూ వందనాలండి. వర్షము మనకి అవసరమా అండి? వర్షము మానవునికి అవసరమా అనేటువంటి యొక్క ఆలోచనలో మానవుడు ఒకవేళ ఆలోచిస్తే చాలా అవసరము మనిషికి వర్షము అనేది. ఎందుకు వర్షము అవసరము? ఈ వర్షము కావాలి అని చెప్పి ఆ మానవుడు దేవునిని ఎందుకు అడగాలి? వర్షం ఎందుకు అవసరమో, ఆ వర్షము కావాలి అని చెప్పి దేవునిని ఎందుకు అడగాలి అని చెప్పి మనము గమనిస్తే, తీసుకోండి ఒక గ్రంథమును, జకర్యా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనము. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ జకర్యా ప్రవక్త గారు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అయ్యా అంటే, కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి అంటున్నాడు. గమనించండి, ప్రతి మానవుడు ఏం చెయ్యాలి? దేవునిని, ఉన్నవాడయున్న యెహోవాను అడగాలి. అది బైబిల్లో ఉన్నటువంటి యొక్క వాగ్దానము. ఇది మనిషి చేయక, మానవుడు దీనిని చేయక ఈనాడు పొందదగిన సమృద్ధిని పొందుకోలేకపోతున్నాడు. వర్షం ఉంటేనే సమృద్ధి, వర్షం లేకపోతే సమృద్ధి లేనే లేదు. అందుకనే వాక్యం చెబుతూ ఉంది, జకర్యా ప్రవక్త గారు ఈ రీతిగా సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయన చాలా హెచ్చరికతో బోధిస్తూ ఉన్నారు. ఏమని అంటే, కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును అంటున్నాడు. దేవునిని వేడుకొంటే అంట మెండైనటువంటి యొక్క సమృద్ధితో కూడినటువంటి యొక్క వానను, ఒక నీటిని మనం పొందుకోగలుగుతాం, మానవులు పొందుకోగలుగుతారు. మానవుడు ఈనాడు దేవుణ్ణి వేడుకోవడము బహు ఆలస్యమైపోతూ ఉంది. ఏమండి? దేవుణ్ణి వేడుకోవడము బహు ఆలస్యమైపోతూ ఉంది. ఎందుకు చెప్పమంటారా? 2 పంటలు బాగా పండింది, ఇంకొక పంట పండకపోయినా ఇబ్బంది లేదనుకునే వాళ్ళు చాలామంది, అనేకులు. అయితే జకర్యా గారు అలా ఆ రీతిగా చెప్పడం లేదు. ఆయన ఒక ప్రవక్త. ఈ ప్రవక్త గారు ఆ రీతిగా చెప్పడం లేదు. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను మీరేం చేయాలి? ప్రార్థన చేయండి, వేడుకోండి.
మిమ్మును మీరు తగ్గించుకొని వేడుకోండి. ప్రతి ఉదయము ప్రభువా నాకు దయచేయమని అడగాలి. ప్రతి సాయంత్రమున నాకు చక్కని ఆరోగ్యం దయచేయమని అడగాలి. ప్రతి రాత్రి కాలమున నాకు చక్కని నిద్రతో పాటు నీ ఆరోగ్యమును నాకు ప్రసాదించి మరలా నూతన ఉదయమును నాకు అనుగ్రహించమని ఎలాగైతే మనిషి ప్రాణము దేవుని అడుగుతూ ఉందో, అలాగే కేవలము మనిషి ఒక్క జీవితము కొరకు కాదు కానీ దేశ సమృద్ధి నిమిత్తము మానవుడు ప్రభువును వేడుకోగలిగిన వారు బాధ్యతను కలిగి ఉండాలి. ప్రార్థన అనేది ఏదో ఒక ఆనవాయితీ కాదండి. ప్రార్థన అనేది ఏదో ఒక పద్ధతి కాదండి. ప్రార్థన అనేది ఒక జవాబుదారీ, ఆత్మీయుల యొక్క జవాబుదారీ, ఆత్మీయుడి యొక్క జవాబుదారీ. గమనించినట్లయితే ఎందుకు దేవునినే మనము ఎందుకు వేడుకోవాలి, యెహోవానే ఎందుకు వేడుకోవాలి అని జకర్య గారు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడంటే ఆయనే కాబట్టి సృష్టికర్త. హల్లెలూయా. సృష్టికర్త ఎవరు? ఆయన్నే వేడుకోవాలి. పిల్లలు ఏది అవసరమున్నా కన్న తల్లిని కన్న తండ్రిని అడుగుతారు. కన్న తండ్రి దగ్గర కన్న తల్లి దగ్గర ఉన్న చనువు మరి ఒకరి కుటుంబంలో ఆ బిడ్డలకు ఉండదు. ఏదో కొంతసేపు కాలక్షేపణ చేయొచ్చేమో కానీ, కొంతసేపు ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటారేమో కానీ, అయితే అన్యోన్యతమైన అద్భుతమైన చనువు ఒక తండ్రి తల్లి కన్నవారి దగ్గర పిల్లలకు ఉంటుంది, పిల్లల దగ్గర కన్నవారికి ఉంటుంది. అలాగే మనకి ఏది అవసరమైన భూమిని సృష్టించాడు, ఆకాశంను సృష్టించాడు, ఈ లోకములో ఉన్న వాటన్నిటిని కూడా ఆదికాండం 1వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే దేవుని యొక్క సృష్టి అనేది అద్భుతముగా మానవునికి కనబడుతూ ఉంది. అది ఒక చరిత్ర. ఈ చరిత్రలో సృష్టించినది యావత్తు కూడా దేవుని యందు గుప్తములయ్యున్నవి. ఈ దేవుని యందే అధిక గుప్తములయ్యున్న వాటిని దేవుడే విడుదల చేయాలే కానీ దానిని మానవుడు ఎంత ప్రయాసపడినా విడుదల కాదు. ఆ సొంత మాటలు కాదు కానీ జకర్య గారు చెప్పిన మాటని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ యెహోవానే వేడుకొనుడి అని ఎందుకు బోధిస్తున్నాడు జకర్య గారు అంటే, అక్కడ కొంతమంది వ్యర్థమైన దేవతలను విగ్రహారాధన చేసుకుంటూ విగ్రహములకు మ్రొక్కుతూ వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమండి గమనించండి. నేను ఆదివారం నిన్నటి దినాన కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు తిమ్మప్ప క్యాంపులు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఒక సన్నివేశాన్ని నేను చాలా క్లియర్గా చెప్పాను వాళ్లకు. కొంతమంది అన్నారు, అడిగినప్పుడు విగ్రహములకు అర్పించినవి తినవచ్చా తినకూడదా అని అడిగినప్పుడు తినచ్చండి అన్నారు కొంతమంది. ఏమండి ఏమిటంట? తినచ్చండి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యథార్థమైన సత్యమైన మాట కాబట్టి చెప్తున్నాను. ఎందుకు మానవుడు ప్రార్థన చేస్తూ ఉన్నా ఇంకా అది దేవుని దగ్గరికి చేరడము లేదు అంటే ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడతాను. హైందవ సహోదరులు ప్రతి ఒక్క వారు ఇష్టపడుతున్న వారు ఆరాధిస్తున్నటువంటి యొక్క ఫోటోలను వారి గోడల మీద వారి ఇంట్లో ఉండి వారు ఆరాధించి వారు ఆరాధిస్తూ ఆ యొక్క ఫోటోల కింద దేవుళ్ళ ఫోటోల కింద ప్రసాదము ఆహారం పెట్టి ఇది మా దేవునికి నైవేద్యముగా ఇచ్చాము, ఇది ప్రసాదము తినండి అంటే క్రైస్తవుడు తింటాడా? చెప్పాలి. తినడు. ఎందుకు? దాన్ని ఏమంటాం మనము? ఏమంటాం? క్లియర్గా చెప్పండి. సత్యమే, అబద్ధం కాదు ఇది. భయపడవలసిన అవసరం లేదు. ఏమంటాం దాన్ని మనము? విగ్రహారాధన, విగ్రహాలకు అర్పించినవి మేము తినమండి అంటాం. మరి కొంతమంది ఇళ్లలో ఫోటోలు, యేసు ప్రభు ఫోటోలు ఉంటే దానికి నమస్కారం చేస్తాం, దానికి మొక్కుతాం. మరి అదేమిటి? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఆ హైందవ సహోదరులు మన ఇంటికి వచ్చి మేము మా దేవుళ్ళ ఫోటోలు ఇంట్లో ఉన్నాయి, మేము వాటికి మొక్కుతాము, మీ దేవుడు ఫోటో మీ ఇంట్లో ఉంది, మీరు మొక్కుతున్నారంటే మేము చేసేది విగ్రహారాధన, మీరు చేసేది కరెక్టే కదా? జీవము లేని దానిని మనం మొక్కుతున్నట్లయితే అది విగ్రహారాధనే కదా. ప్రభు వాక్యం చెబుతూ ఉంది. ఏమని వాక్యం చెబుతుంది బైబిల్ గ్రంథములు అంటే? ఉన్న మాట చెప్తున్నాను. యోహాను రాసిన సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి అంటున్నాడు. దేవుడు ఎవరంట? ఆయనకి ఆకారము లేదు. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఆత్మస్వరూపిగా మన మధ్యలోనికి ఆయన సంచారము చేయుచున్నాడు.
ఈనాడు మనం ప్రార్థించేది ఏదో ఒక ఫోటోకి కాదండి, మనం ప్రార్థన చేసేది ఏదో ఒక రాయికి కాదండి. నువ్వు చేసే ప్రార్థన ఎవరు వినగలగాలి తెలుసా? జీవము కలిగిన దేవుడు వినగలగాలి. అందుకనే జకర్యా చెబుతున్నాడు, మీకు కావలసిన ప్రతి వానను కూడా దేవుడు ఇవ్వగలుగుతాడు, ఆ యెహోవాకు మీరు వేడుకోండి అంటున్నాడు ఆయన. వ్యర్థమైనటువంటి యొక్క కాలక్షేపణ చేయకండి. ఏదో నేను ప్రార్థన చేస్తున్నానులే అని చెప్పి ఎక్కడ పడితే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయకండి. యథార్థమైన ప్రార్థన మీరు కలిగి ఉండమని అలా అనేక విషయాలు అనేక సార్లు జకర్యా చెప్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. నాడు ఇలాంటి బోధలు చాలామందికి పట్టవండి. యథార్థమైన బోధలు, కొన్ని బాధ కలిగించేటువంటి మాటలు మనిషి జీవితాన్ని క్రీస్తు నుండి దూరం చేయడానికి ఇష్టపడుతుంటాయి. ఇక్కడ అపవాది ఆ రీతిగా వారిని సిద్ధము చేస్తూ ఉంటాడనమాట. అది దేవుని వాక్యం ఏం చెబుతుందో జాగ్రత్తగా గమనించాలి. దేవుని చిత్తానికి తగినట్టుగా ఉంటేనే మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా ఆ జీవితంలో నుండి దేవుడు విడుదల చేసి దేవుని అద్భుతమైన మార్గములలోనికి మనల్ని నడిపించగలుగుతాడు. ఊరకనే మనము కాలక్షేపణ చేయకూడదు ప్రార్థనలో, టైం వేస్ట్ చేయకూడదు ప్రార్థనలో. మన ప్రార్థన విలువైనదిగా ఉండాలి, బహుబలము కలిగినదిగా ఉండాలి. నీతిమంతుని ప్రార్థన అంట బహు విలువైనది, బలము కలిగినదిగా ఉంటుందంట. ఏమండి, నీతి అంటే అర్థం ఏమిటి? ఏమండి, నీతి అనగా అర్థం ఏమిటి? నీతి అనగా అర్థం ఏమిటి అంటే మానవుని యొక్క ప్రవర్తన అంతటిలో పరిశుద్ధతను దేవునికి చూపించుట, అది ఏ నీతి. దేవుడు ఆ నీతిని మనిషిలో చూసినప్పుడు ఆ మనిషిని, ఆ వ్యక్తిని దేవుడు బహుబలముగా ప్రతిఫలములోనికి తీసుకుని వెళతాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ నీతే మనిషికి, మనిషిలో నుండి దేవుని కనబడకపోతే ఇంకా మనిషి చేసి ఏ ప్రార్థన ఫలించదు, ఏ ప్రార్థన ఫలించదు. గమనించిన నా ప్రియమైన బిడ్డలారా, మరి ఒక మాట మీకు చూపించడానికి ఇష్టపడుతుంది. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం అండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరివానను కడవరివానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలపించెదవు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆకాశము దేవుడి ఆజ్ఞకు లోబడి ఉంటేనే భూమి అద్భుతమైన ఫలమును అనుగ్రహిస్తుంది. అంటున్నాడు కదా 13వ వచనములో, ఏమనంటున్నాడు? కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించాలి అంటున్నాడు. ఏమండి? ప్రేమించాలి. ఇక్కడ దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప దైవాజ్ఞలను జారీ చేస్తున్నాడు, హెచ్చరికతో బోధిస్తూ ఉన్నాడు. మీరు ఎలా పడితే అలా ఉంటే వీల్లేదు. విధేయత లేని జీవితాన్ని దేవుడు చూడడు. అజ్ఞానముతో కూడినటువంటి యొక్క ప్రార్థనలను, యాచనలను దేవుడు వినడు. మీరు ఎంత విసుక్కున్నా, ఎంత గొనిగినా, ఎంత ఇది చేసినా నీతిమంతుల ప్రార్థన దేవుడు వినగలుగుతాడని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా అంటున్నాడు. మీరు ఎలా వేడుకోవాలి దేవుణ్ణి? జకర్యా అంటున్నాడు, యెహోవాను వేడుకోండి, ఆయన తొలకరివానను కడవరివానను కురిపిస్తాడు ఆయన. మరి యెహోవాను వేడుకోవాలి అంటే మనిషి జీవితం ఎలా కనబడాలి? దేవునికి ఎలా వేడుకోవాలి? ప్రార్థనలో ఎలా ఉండాలి మానవుని జీవితం అంటే ఇక్కడ వాక్యం చెబుతుంది, మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడని యెహోవాను ప్రేమించి
ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను ఏం చేస్తాడంటే దేవుడు. తొలకరి వాన అంటే ఏ నెలలో వస్తుంది? తొలకరి వాన అంటే ఏ నెలలో వస్తుంది? మే జూన్ నెలలో కురిసేటువంటి యొక్క వాన తొలకరి వాన. కడవరి వాన అంటే ఏ నెలలో వస్తుంది? మార్చు ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి యొక్క వానను కడవరి వాన అంటారు. ఇది చరిత్ర. ఏమండి, ఇంటికెళ్ళి కావాలంటే నెట్లో కొట్టండి. ఇది చరిత్రలో ఉన్నటువంటి యొక్క సంగతి. మనం అనుకుంటాం ఇదేంటి, ముందు ఆ నెలలో వచ్చిన తర్వాత ఈ నెలలో చేయండి అనుకుంటాం మనం. ఏమండి, అయితే గమనించండి, ఇక్కడ దేవుడు ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క కృపతో దేవుడు తన యొక్క మోషే ద్వారా ప్రజలకు ఆజ్ఞ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన ఎలా పడతాలో చేస్తే కాదు. అందుకనే మత్తయి 7:7 అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. ఏమైనా దేవుడిని అడిగితేనే దేవుడి నుంచి మనం పొందుకుంటాం. అడగంది ఏది కూడా మనం పొందుకోవడానికి వీలు లేదు. ఈ విషయంలో ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడతాను. ఎప్పుడు తాతయ్య గారు ఎప్పుడు ఒక సాక్ష్యం చెప్పినా ఈ విషయాన్ని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. మనం ఏదైనా దేవుణ్ణి అడగాలి, దేవుడు ఇవ్వాలి అని చెప్పి. ఏమండి, వర్షం కొరకు మనం వేకువజామున లేచి ప్రార్థన చెయ్యాలి అని చెప్పి ఆ పెద్దవారు చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారు అంటే ఆ ప్రార్థనలో ఉన్నటువంటి యొక్క అనుభవము అనేది మానవుని జీవితాన్ని దేవుని సంతృప్తితో నింపుతుంది. మానవుని జీవితము దేవునిలో నుండి సంతృప్తి పొందుకోవాలి, కానీ మనిషి జ్ఞానం ఏమాత్రము కూడా మానవుని జీవితాన్ని ఉన్నతమైనటువంటి ఒక కృపలతో నింపదు. నాడు చాలామందికి ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, చాలామందికి ఆరోగ్యాలు ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చు. ఒక పంట 2 పంటలు లేకపోయినా పర్వాలేదు, నేను సమృద్ధిగా ఉండగలుగుతాను అనుకుని ఉండవచ్చు. అయితే ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క అధికారము, ఆ యొక్క తెలివితేటలు ఏమాత్రము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చవు అనేటువంటి ఒక సంగతిని తెలుసుకో. అందుకని ఇక్కడ ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే దేవుని యందు విధేయత కలిగి ఉంటేనే ఏదైనా మనం పొందుకోగలుగుతాం. లేదంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 23వ వచనం అండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 23వ వచనం. అమ్మా, నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును అంటున్నాడు. గమనించారా? ఒకవేళ విధేయత కలిగి ఉంటే, ఇందాక మనం ఇక్కడ చదివాం 13, 14 వచనాలు 11వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 13, 14లో ఆయన ఏమన్నాడు అక్కడ? 11వ అధ్యాయము 13, 14 వచనం చదవండి. మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదను. దేవుడు తన మాటను మోషే ద్వారా పలికిస్తున్నటువంటి మాటలు ఇవి. వినిన ఎడల, దేవుని ఆజ్ఞను పాటించి దేవుని మాటను వినిన ఎడల, ఇలాగ దాని కాలమున వర్షం కొరకు మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు. దేవునికి తెలుసు ఎప్పుడు ఎక్కడ కురిపించాలో దేవునికి తెలుసు, ఏ సమయం ముందు కురిపించాలో దేవునికి తెలుసు. ఎందుకు అంటే ఆయన మనందరినీ చూస్తున్నవాడు, దేశాన్ని సృష్టించినవాడు, ప్రపంచాన్ని సృష్టించినవాడు, విశ్వాన్ని సృష్టించినవాడు. విశ్వమునకు ఏది లోటుగా ఉందో, ఏది అవసరమో, దేవుని నుండి ఏది కావాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన కురిపించడానికి శక్తిమంతుడు, ఆయన కురిపిస్తాడు ఆయన. అయితే మనం ఏం చేయాలి? ఆ వానను సకాల సమయంలో మనం పొందుకోవాలి అంటే ఈ రీతిగా ఉండాలి. ఇక్కడ అన్నాడు, అక్కడ చదవండి 14వ వచనం, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. ఆ కురిసిన తరువాత ఏం కలుగుతుంది చూడండి, అక్కడ చదవండి. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు
గడ్డి మొలిపించెదను అంటున్నాడు. నీరు లేకపోతే గడ్డి పెరుగుద్దంటారా? నీరు లేకపోతే సమృద్ధి ఉందంటారా? లేదండి. విధేయత కలిగి ఉంటే ఇలాంటి సమృద్ధిని దేవుడిస్తాడు. వీళ్ళు విధేయత కాకపోతే ఇక్కడ అంటున్నాడు కదా, ద్వితీయోపదేశ కాండం 28 చదవండి, 28-23. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. అంటే ఏం చేస్తాడు? ఇంకా వర్షము కురిపించబడనప్పుడు ఆకాశము ఏమైపోతుంది? కఠినంగా మారిపోతుంది. ఆ యొక్క ఇత్తడి రేకుల వలె గట్టిగా అయిపోతుంది. ఇక భూమి కూడా బీట్లు బారిపోయి మోడు బారినటువంటి యొక్క భూమి కనబడుతుంది. ఇక విత్తనం వేస్తే ఉపయోగం ఏమైనా ఉందంటారా? దేవునికి ప్రతిదీ తెలుసు. ఏదయ్యా నేను ఎంత కఠినమైన కరువు ఇచ్చిన నేను ప్రార్థన చేయనా అంటే ఆ కఠినాత్ముడిని ఎలా దేవుడు మార్చాలో కూడా తెలుసు. ఏమండి, 4 రోజులు ఒక వారానికి సరిపడ కూరగాయలు నా ఇంట్లో ఉన్నాయ్యా, నువ్వు ఈ వారం అంతా కూరగాయలు ఇంటికి పంపించకపోయినా పర్వాలేదు, నా ఇంట్లో ఫ్రిడ్జ్లో శుభ్రంగా పెట్టుకున్నాను సమకూర్చి వారానికి సరిపడా ఆదివారం నుంచి మరలా ఆదివారానికి కావలసిన కూరగాయలు పెట్టుకున్నాను. దేవుడు మంగళవారం చూపిస్తాడు. కరువుతో, అప్పుడు ఆకలితో ఏం వండుకోవాలో ఏంటో సోమవారం తినేస్తాం, పచ్చడి వేసుకొని మజ్జిగ వేసుకొని తినేస్తాం. ఇంకా మంగళవారం నుంచి దేవుడు చూపిస్తాడు. ఎందుకు తెలుసా? ఈ యొక్క ఉన్నతమైన దేవుని కంటే మించిపోయి జ్ఞానం పొందుకున్న ఈ మనిషికి మరి దేవుడు అంటే ఏంటో తెలియాలి కదా. ఏమండి, దేవుడు ఒకవేళ కురిపించకపోతే ఏ జీవితాన్ని నువ్వు పొందుకుంటావో తెలియాలి కదా. మనిషి దేవుని కంటే లూసిఫర్ ఎలాగైతే దాటిపోయాడో మనిషి అలాగే దాటాలని ఆశపడుతున్నాడు. మరి లూసిఫర్ ఎలా పడిపోయాడు కిందకి? మనిషి అదే కరువులో పడిపోతాడు. ఇస్సాకుతో అన్నాడు, గెరారు అనే దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఇస్సాకుతో అన్నాడు, ఏమని? నువ్వు వెళ్ళొద్దు, ఇదే నేను చెప్పు దేశంలో నీవు నివాసముగా పరవాసివై ఉండాలి. నీ తండ్రి అయిన అబ్రహామును దీవించిన రీతిగా అతడు నా మాటలకు నా ఆజ్ఞకు విధేయుడై ఉన్న ప్రకారముగా నేను కూడా నీకు చెప్పుతున్న మాటలకు ఆజ్ఞలకు విధేయుడై ఉండుము, నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అన్నాడు. చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. నువ్వు నా మాటలు ఆజ్ఞలు విని ఉంటే నిన్ను నేను దీవిస్తాను, నీకు నేను తోడై ఉంటాను, నీకు నేను సహాయము కలిగి ఉంటాను అని చెప్తున్నాడు. లేదంటే ఇక్కడ చూశారు కదా, ఇత్తడి తర్వాత ఇనుము, రెండు కూడా చాలా మెత్తగా ఉంటాయి కదండి. ఏమండి, మెత్తగుంటాయి గట్టిగుంటాయా? మోడు బారిన జీవితాలు ఇంకెప్పుడు అలాగా ఉంటాయి, ఇంకా మరలా చిగురింపు అనేది ఉండదు. కానీ ఆ మోడు బారిన జీవితములు అలసిపోయి బీట్లు వచ్చిన తర్వాత అయినప్పటికీ దేవుని యందు పశ్చాత్తాపపడి, ప్రభువా నా తప్పైందయ్యా, నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పటికైనా కనికరపడి మొరపెడితేనంట దేవుడు ఆ కాలమునకు కావలసిన సమృద్ధి వానను దేవుడు కురిపిస్తాడు. ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము మాట చూపించి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం అండి. కరువు కాలమున జరిగిన దాని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది, వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు, వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు, సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశములో వర్షము కురువక పోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి, అడవి గాడిదలును చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి.
మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. 7వ వచనం చదవండి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ప్రభువా. హల్లెలూయా. చూడండి, ప్రార్థన అనేది విధేయతతో చేయకపోతే మనిషి తప్పనిసరిగా ఇట్టి కరువును అనుభవించక తప్పదండి. తప్పదు. నాడు మానవుడు ఏ రీతిగా ఉన్నాడు? అసూయతో కలిగి ఉన్నాడు మానవుడి నాడు. వద్దు, క్రైస్తవులమైనటువంటి యొక్క మనము, దేవుని బిడలమైనటువంటి యొక్క మనము అట్టి క్రియలలోనికి వెళ్ళడానికి వీలు లేదు. అసూయ పడుట కంటే దేవుని పాద సన్నిధిలో విధేయతతో ప్రార్థన చేయుట దేవుడు ఉన్నతమైన మేలును మనకు అనుగ్రహించగలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ అన్నాడు, యూదా దేశము కూడా, యూదా దేశములో నివసిస్తున్న వారు యెరూషలేము అందరును గూర్చి దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు? ఇర్మియాతో ఇట్టి కరువు హెచ్చరికను చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అంగలారుస్తూ ఉన్నారు, ఏడుస్తున్నారు. అయ్యా, మాకు తినటానికి తిండి లేదు, మాకు పొలములో మాకు మంచి సేద్యము లేదు, భూమి ఏమైపోయిందంటే బీటలు చీలిపోతూ ఉందంట, నీళ్లు లేక. గమనించండి నా ప్రియమిట్లారా, ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలయ్య అంటే దేవుడు కురిపించనయ్యున్నటువంటి యొక్క వర్షము కొరకు ప్రభువా మోకరించి నీ యందు నేను ప్రార్థన చేస్తానయ్యా. వ్యర్థమైన ప్రార్థన కాదయ్యా, అది ఉపయోగపడి నీకు వినబడి నీ నుండి జవాబు పొందుకొని సంతృప్తితో అనుభవించి కృతజ్ఞత అందించగలిగిన ప్రార్థన నేను చేస్తానయ్యా. గమనించండి, ఆ ప్రార్థనలో దేవుడు గొప్ప కరుణను కురిపించగలిగిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుని నుండి జవాబును మనకు తీసుకురానయ్యి ఉన్నది. అంటున్నారు, మా దోషము మా పాపము ఎలాగుందంట? బహు కఠినంగా ఉంది. యెహోవా, మా తిరుగుబాటులు, దేవుని మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయులు ఏమండి, అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. అనగా మీ ఆజ్ఞ మేము వినలేదు, నువ్వు చెప్పిన దానికి అంత విరుద్ధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం మేము. ఎందుకంటే మాకు అంత జ్ఞానం ఇచ్చావు కాబట్టి. నువ్వు ఏం చేశావు నాడు చెప్పండి? మాస్టర్ గారు నిలబడతాడు బోర్డు మీద, కానీ స్టూడెంట్ ఇంట్లో గైడ్ చూసుకొని వచ్చేసి ఉంటాడు. ఆ మాస్టర్ గారు బోర్డు మీరు రాయడం కంటే ముందుగానే వెనకాల ఉన్నవాడు చెప్పేస్తూ ఉంటాడు జవాబు. మాస్టర్ గారు గమనిస్తూ ఉంటాడు, ఈ చెవికి వినబడతా ఉంటుంది ఆన్సర్ అంతా కూడాను. కొంతసేపు విని 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 ఆ మాస్టర్ గారికి విసుకొచ్చి, ఎవరు ఆన్సర్ చెప్తుంది, చాలా జ్ఞానంగా ఉన్నాడే, ఎవరు ఆన్సర్ చెప్తుంది అన్నప్పుడు నేనే సార్ అంటాడు. వాడికి తెలిసింది ఒక్క ప్రశ్నకు మాత్రమే జవాబు, మిగతా ప్రశ్నలు కూడా ఉన్నాయి కదా. మాస్టర్ అంటాడు, ఈ ఒక్క ప్రశ్నకు, ఈ ఒక్క లెక్కకు నేను జవాబు రాసిస్తే నువ్వు చెప్పేశావు, ఇప్పుడు దాని కిందున్న లెక్కకు ఇప్పుడు నువ్వేం చేయాలి? జవాబు వ్రాయాలి, చెప్పాలి. అంటే వాడికి ఇంక రాదనమాట. అక్కడికి వాడు చూసుకొచ్చిందో ఒకే లెక్క. వాడు అనుకోలేదు ఏమని రెండో లెక్క నాతో రాయిస్తాడు మాస్టర్ గారు, అనుకోలేదు. ఏమండి, అనుకోలేదు. కానీ మాస్టర్ గారు ఏం చేశాడు? ఆ రెండో లెక్క తనతో రాయిస్తున్నాడు. అందుకని చెప్తాము, జ్ఞానము ఉండాలి కానీ అతి జ్ఞానము పనికి రాదు. దేవుని దగ్గర జ్ఞానిగా ఉండు. దేవుని చేతి క్రింద జ్ఞానము కలిగి, విధేయత కలిగి, నీవు దేవుని యందు ఉన్నతమైన ప్రార్థనలు చేసి జవాబును పొందుకొని శ్రేష్టమైనటువంటి యొక్క నీతిమంతుడిగా దేవునికి కనబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాడు. నీ ఇరుకు ఇబ్బందులలో దేవుడు సహాయంగా నిలబడతాడు. నీ బలహీనతలలో, నీ కరువులలో దేవుడు నీకు పోషణకర్తగా నిలబడతాడు, తండ్రిగా నిలబడతాడు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అందరి ముందు నిన్ను గొప్ప జనముగా దేవుడు చేస్తాడు. నీ దుక్కిటెద్దులు నీ పొలములో దీవింపబడతాయి. ఆ రీతికి నిన్ను లేవనెత్తుతాడు దేవుడు. దేవునికి విధేయతగా ఉంటే, అతి జ్ఞానము కలిగి మనం ఉంటే దేవుడు దాని నుండి మనల్ని తొలగిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన, అందుకని జకర్యా అంటున్నాడు కదా, వేడుకొనుడి యెహోవాను, అప్పుడు మీరు ఆనలను చూచెదరు అంటున్నాడు. మొరపెట్టండి, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కఠినముగా ఉన్న దానిని ఇత్తడి వలె, ఇనుము వలె ఉన్న దానిని కూడా దేవుడు దానిని మార్చివేసి మరలా భూమి మీదికి కావలసిన ప్రతి సమృద్ధిని దేవుడు కురిపించగలడు. హల్లెలూయా. కావలసింది వర్షము ప్రభువా, డ్యాములు నింపండి అయ్యా.
ప్రతి పంటను, ప్రతి తోటను, ప్రతి పొలమును, ప్రతి చేనును మీరు తడపండి ప్రభా. సమృద్ధిగా నింపమని మనం దేవుని దగ్గర మోకరించి అడుగుదాం. హల్లెలూయా! దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. నన్ను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. దేవుని వాక్యం విన్నటువంటి మనము మన జీవితాలను మనము సర్వాధికారిని బడి దేవుడు తన ప్రజలకేమి చెప్పాడో ఆ మాటలు మనం విన్నాం. కనుక ఇదే సందర్భాలను గత 2-3 సంవత్సరాల క్రితం అనేక సార్లు కూడాను మనం ప్రార్థన చేశాం. చేసింది చిన్న ప్రార్థనే, దాని ఫలితం మాత్రం చాలా పెద్దది తీసుకున్నాం. చాలా పెద్దది తీసుకున్నాం. రెండు పంటలకు నీళ్లు తీసుకున్నాం. అందుకొరకై దేవుడు ఈ సంవత్సరం కూడాను డ్యాము నింపాలి అంటే దేవుని వాక్యానికి కట్టుబాటు కలిగి జీవించు. నీ సొంత ఆలోచన కానీ, నా సొంత ఆలోచన కానీ, నీ సొంత శక్తి కానీ, నా సొంత శక్తి కానీ, శక్తి ఏంటండి? నీ శక్తి నా శక్తి దేవుడిచ్చిన శక్తే కదా. దేవుడు ఇవ్వకపోతే శక్తి. కనుక ఆలోచించుకొని దేవుని పక్కకు పెట్టేసి మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోకండి. ఇది మనకు ఏమాత్రం మంచిది కానే కాదు. ఒక మాట చెప్తున్నాను, మనం ప్రార్థన చేయటం వల్ల మన ప్రార్థన ఇడీ లోకానికే ప్రయోజనకరంగా మారుతుంది. అనేకులకు పంట దొరుకుతుంది, అనేకులకు నీళ్లు దొరుకుతాయి, తోటలకు నీళ్లు, పశువులకు నీళ్లు, ఏమండి అనేకులకు మానవాళికి ప్రతి ఒక్కరికి నీరు దొరుకుతుంది ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే. అందుకై మరి ప్రార్థన చేయగలిగే మనము కూడాను దేవుని మాటలు విన్న తర్వాత కూడాను మనం తెలుసుకోవాల్సింది ఒకటి, దేవా ఎన్నిసార్లు మేము ప్రార్థన చేస్తే ప్రతిఫలం తీసుకున్నాము కదా, దానికి తగిన కృతజ్ఞత అంటూ మాకుందా? కృతజ్ఞత కూడా ఉండాలి కదా. అందుకై దాన్ని కూడా జ్ఞాపం చేసుకొని తప్పులు ఒకవేళ ఉంటే ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దామండి. తప్పులు ఉంటే ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దాం. పురుషుల్లో ఒకరు చేయండి, దేశమంతా తీసుకురాకండి, వర్షం గురించి మాత్రమే చేయండి.
ఆమేన్. వీరిలో మరొకరు ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, ఒక అత్యవసర ప్రార్థన ఏంటంటే, మరి చెన్నై నుంచి ఒక అత్యవసర ప్రార్థన మనవి వచ్చింది. అదేంటంటే, బ్రదర్ సలోమోన్ అంట వారి పేరు. వారికి హాస్పిటల్‌కి వెళ్ళగా వారి నోటి నుంచి రక్తం పడడం చూడగా ప్లస్ టెస్టులు చేయగా క్యాన్సర్ అని వచ్చింది. మరి వారి గురించి కూడాను సొలొమోను వారి పేరు. అది కూడాను కొద్దిగా జ్ఞాపకంలో పెట్టుకోండి. వీరిలో ఒకరు.
పురుషుల్లో ఒకరు రావాలి.
నీవు చేసిన మేలను చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. వీళ్ళలో ఒకరు పాడండి త్వరగా. ఆమేన్. పురుషుల్లో ఒకరు త్వరగా సమయాన్ని గమనించండి.
వీళ్ళు ఒకరు. ఆమేన్. మరొక పురుషులు. తో కాపును ఏ ఆకాశమున్ మేఘములతో కాపును భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు భూమి కొరకు వర్షము దేవునికి
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. మరొకరు పురుషుల్లో Yes. Yes. Hallelujah. Lord. Mm. Amen. మరొకరు స్త్రీలు బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు కాటుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి మంచిది. స్త్రీలలో ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.
Yes. Hallelujah. Lord. Yes, Lord. Yes, yes, hallelujah. Next, Lord. Thank you. Yes, అవును దేవా. అవును దేవా. Yes, Lord. Yes, Lord. Hmm. స్తోత్రం. Hallelujah. Yes, praise the Lord. Praise the Lord. Hallelujah. స్తోత్రం. 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 Amen. 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 Amen.
ఆమేన్. నాకు భయమేలయ్యా, అండ నీవుండగా. నాకు భయమేలయ్యా, నాలో నీవుండగా. నాకు దిగులేలయ్యా, నాలో నీవుండగా. నాకు దిగులేలయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నాకు భయమేలయ్యా, అన్నగా. నాకు భయమేలయ్యా, నాకు దిగులేలయ్యా, నాలో నాకు దిగులేలయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. మనందరి ప్రార్థనలు విన్న దేవుడు కార్యము నెరవేర్చునుగాక. మనందరి ప్రార్థనలు ఆలకించిన దేవుడు వర్షమును కురిపించునుగాక. మనమందరము చేసినటువంటి ప్రార్థనకు రోగులు బాగుపడుదురుగాక. మనమందరము చేసినటువంటి ప్రార్థనలకు పైరులు, చెట్లు, పక్షులు, పశువులు, మనుషులు అందరూ కూడా వర్ష జలముతో తృప్తి పొందుదురుగాక. సర్వకృపానిధి యగు మా దేవ, ప్రేమామయుడైన మా తండ్రి, జీవాధిపతి, జీవము గల యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలయ్యా. నీ జనమైనటువంటి, నీ పేరు పెట్టబడినటువంటి నీ జనాంగమునైనా నీ దగ్గర ఇంతవరకు నాయనా అనేక నా ప్రభా నాయనా అద్భుతంగా నా స్వామి ఒక్కొక్కరు నాయనా వారు ప్రార్థనలు నాయనా చేసిన విధానము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా నాయనా ప్రతి ఒక్కరూ మోకాలు వంగడము నాయనా మా బిడ్డలకు నేర్పించండి స్వామి. ప్రతి బిడ్డలు మా ప్రభా మోకాలపై ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు స్వామి, నీకు స్తోత్రాలు స్వామి, నీకు స్తోత్రాలు స్వామి. నాయనా ఇదే ప్రార్థన తండ్రి అనేక సంవత్సరముల క్రితము నాయనా అనేక పర్యములు చేశాము నాయనా, అనేక సార్లు చేశాము నాయనా, అనేక సంవత్సరాల క్రితము చేశాము నాయనా. నాయనా ప్రభుత్వం వారు నాయనా ప్రచారము చేశారు, పంటలు వేయకండి, ఆకుమళ్ళు ఎవరు వేయకండి అని మా ప్రభా. నీరు లేదు, నీరు వదలరు అని చెప్పేసి నా ప్రభా వేసినప్పుడు తండ్రి నాయనా నా ప్రభా ప్రతి దేశమంతా నా ప్రభా నిశ్చేష్టులుగా నా ప్రభా నైనా కన్నీరుతో ఉన్నప్పుడు తండ్రి ఇదే సంఘమునైనా ప్రార్థన చేయగా తండ్రి ఎంతమంది దాహము తీర్చావు తండ్రి, ఎంతమందికి పంట ఇచ్చావు తండ్రి. అవునయ్యా మా ప్రభా నైనా ప్రార్థన చేసిన వాళ్ళే నా ప్రభా దాని ప్రతిఫలం తీసుకున్నారా? లేదు కదా. నీ నాములో రక్షించబడ్డ ప్రార్థన తండ్రి నాయనా, నీ నాములో నా ప్రభా నువ్వు రక్షించుకున్నటువంటి వారి యొక్క ప్రార్థన తండ్రి నాయనా దేశానికి నా ప్రభా నాయనా మా ప్రభు ఆకలి తీర్చగలిగేదిగా ఉన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేక రాష్ట్రాలకు తండ్రి ఆకలి తీర్చగలిగేదిగా ఉన్నందుకై నీకు స్తోత్రాలు. అనేక రాష్ట్రాలు సృష్టి యావత్తు నా ప్రభా నాయనా నా ప్రభా నా తండ్రి పచ్చగా ఉంచినందుకై నీకు స్తోత్రాలు, సమృద్ధిగా ఉంచేందుకై నీకు స్తోత్రాలు. అవునయ్యా నీరు అనగలిగేది లేకపోతే నాయనా తండ్రి మా జీవితంలో నా ప్రభా ఎంత మట్టుకు నా ప్రభా వాడిపోయిన వారముగా ఉంటామో నాయనా, మోడు వారిపోయిన వాళ్ళముగా ఉంటామో నాయనా, పచ్చదనము లేనటువంటి వాళ్ళముగా ఉంటామో నాయనా. నాయనా జీవరాశులు తండ్రి, పక్షులు నా ప్రభా, పశువులు తండ్రి నాయనా నా ప్రభు అనేకులు నా ప్రభా అనేకమైన మా ప్రభా నాయనా నీ సృష్టి తండ్రి యావత్తు కన్నీరుతో నా ప్రభ మున్నీరైపోతుంది తండ్రి. అందుకై వినమ్రులమై మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయనా మీ నామాన్ని నా ప్రభా
నా తండ్రి గోజారుకోగలిగిన కృప దయచేయండి తండ్రి. తండ్రి ఒక భిక్షగాడు తండ్రి నాయన తన అవసరం నిమిత్తమై నా ప్రభా ఎలాగైతే నా ప్రభా నా తండ్రి నీ దగ్గర నా ప్రభా నైనా నా ప్రభా సహాయము కోరినటువంటి వారి దగ్గర తండ్రి ప్రాధేయపడుతున్నాడో తండ్రి, అలాగ తండ్రి నాయన నీ దగ్గర నాయన సంఘముగా తండ్రి కేవలము సంఘము కొరకు మాత్రమే కాదు కన్నైనా నా దేశము కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన, మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. అన్ని స్థలాల్లో నా ప్రభా వర్షము సమృద్ధిగా కుమ్మరించులాగున నాయన మీరు చేయబోతున్నందుకై నీకు స్తోత్రాలు స్వామి, నీకు స్తోత్రాలయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ మాట ఆయన ప్రతి ఒక్కరూ నమ్ములాగున సహాయము చేయండి. ఈ లైవ్లో చూస్తున్నటువంటి వారు కూడా నమ్ములాగున సహాయము చేయండి. నీకు అనంత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం స్వామి. నాయనా నీ నామ ప్రభ నీ నామములో చేసినటువంటి నా ప్రభా ఈ చిన్ని సంఘము నాయన ఎప్పుడూ తల వంచలేదు ప్రభా. చేసినటువంటి ప్రార్థనకు నా ప్రభా సమాధానము రాకుండా ఉన్నది అన్నది నా ప్రభా నాయన ఏ ఒక్కరు చెప్పలేరు ప్రభువా. అందరూ తీసుకున్న వాళ్ళమే నాయనా, అందరూ సమృద్ధి పొందిన వాళ్ళమే నాయనా, అందరము తృప్తి పొందిన వాళ్ళమే నాయనా. ఒకవేళ తండ్రి ఒకవేళ నాయనా తండ్రి నీ నామములో మా ప్రభా మోకరించి అడిగి పొంది నా ప్రభా ఇంకా నా ప్రభా నీ నామము ప్రకారంగా నువ్వు చెప్పిన ప్రకారంగా జీవించలేకపోతే నా ప్రభా మా తప్పును క్షమించండి అయ్యా. నా బిడ్డల తప్పులు క్షమించండి ప్రభా. తండ్రి సర్వలోకానికి నా ప్రభా నాయనా ప్రార్థనాపరులుగా ఉండేదే నాయనా నీవు నా ప్రభా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే నాయనా. దేశము కొరకు నాయనా ప్రార్థన చేసేది సంఘము నాయనా, దేశము క్షేమాన్ని కోరుకునేది సంఘము నాయనా, దేశం యొక్క అభివృద్ధి కోరుకునేది సంఘము నాయనా, ప్రపంచ నా ప్రభ శాంతిని కోరుకునే సంఘము నాయనా. అందుకొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఒక్కసారి మా ప్రభ కనికరించండి, ఒక్కసారి కనికరించండి, ఒక్కసారి కనికరించండి, ఒక్కసారి ప్రేమించండి అయ్యా. తండ్రి ఎవరైందైనా నా ప్రభ మా ఎందే కానీ నా ఎందే కానీ ఎవరి ఎందైనా సరే నా ప్రభా కృతజ్ఞత హీనత అనేది కలిగింది ఉంటే నా ప్రభా ఎవరి మట్టుకు వాళ్ళమేనైనా మిమ్మల్ని మహిమపరచగలిగిన కృప దయచేయండి. ప్రతి కుటుంబాల్లోనైనా నేను ఘనపరచగలిగే కృప దయచేయండి. ప్రతి కుటుంబాల్లో మిమ్మల్ని స్తుతించుటకు నా ప్రభా నేర్పించండి నాయన. ఇంత మేలు తీసుకున్న తర్వాత నాయన నీ నామానికి మహిమ తీసుకురాలేని కుటుంబాలుగా ఉంటే నాయన ఆ పాపాన్ని కూడా క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఎరిగి చేస్తున్నటువంటి పాపమేమో నాయనాది, తెలిసి చేస్తున్న పొరపాటే కదా నాయనాది. నీవిచ్చినప్పటికీ నీ తీసుకుంటున్నప్పటికీ నీ కృతజ్ఞత చూపించలేని వాళ్ళముగా, నీ నామానికి మహిమ తీసుకురాలేని వాళ్ళముగా ఎంత నా ప్రభ వెనుకబడి ఉన్నామో నాయనా, ఎంత జిగజారిపోయామో నాయనా. దాన్ని ఒక్కసారి నా బిడ్డలో ఇప్పుడు నా ప్రభ ఇప్పుడైనా సరి చేసుకోగలిగే కృప దయచేయండి. తప్పులు ఒప్పుకోకుండా సరి చేసుకోకుండా సమాధానం పొందడానికి నాయనా మాకు అర్హత లేదు నాయన మానవుడికి. అందుకే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా బిడ్డలందరూ చేస్తున్న ప్రార్థన గొప్ప ప్రార్థనలు నాయన చేశారు తండ్రి. నా బిడ్డల ప్రార్థనలన్నీ ఆలకించిన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఆఖరిగా దైవజనుని యొక్క ప్రార్థన కూడాను నా దేశము యొక్క క్షేమము నిమిత్తమై, నా రాష్ట్రము యొక్క క్షేమము నిమిత్తమై ప్రతి వ్యక్తి అయినా ప్రతి మా ప్రభ సృష్టి పచ్చగా ఉండడానికి నాయన సమృద్ధి అని మా ప్రభ జీవ జలాలు నా ప్రభ మీరు ఇస్తున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. డ్యామును నింపండి ప్రభ, డ్యామును నింపండి నాయనా. డ్యామును మా ప్రభ నింపడం నాయనా నీ కర్తవ్యం నాయనా. ప్రార్థన చేయడం మా ధర్మం నాయనా. విశ్వాసముతో చేస్తున్నాం, నమ్మకముతో చేస్తున్నాం, నమ్మిన ప్రభ చేస్తున్నాం నాయనా. నువ్వు కార్యం చేస్తావని, నీకు నా ప్రభు అసాధ్యమైంది ఏమి లేదని నమ్మి చేస్తున్నాం కనుక మా నమ్మకానికి నాయన తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇలాంటి నా ప్రభా ప్రార్థనలు ఇంకా అనేకములు కూడా నా ప్రభా సంఘానికి చేయటానికి సంఘమును పురికొల్పండి తండ్రి. సంఘమును ప్రోత్సహించండి. కేవలం నా మట్టుకు మాత్రమే కాదు నేను ప్రార్థన చేసుకునేది, నా ప్రార్థన అనేకులకు దాహం తీరుస్తుంది, అనేక సృష్టికి దాహం తీరుస్తుంది అన్నటువంటి నీ యొక్క
ఆత్మీయ ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఈ రాత్రి నాయనా మరొక్కసారి దినుడుగా నా ప్రభా వినమ్రుడమైన నా ప్రభ తల వంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. చెన్నైలో ఉన్నటువంటి సొలొమోను అనగలిగే వ్యక్తిని మీరొక్కసారి జ్ఞాపకం చేసుకో. బలహీనత ఏదైనప్పటికీ తండ్రి దాన్ని బలపరచువాడువు నీవు నాయనా, స్వస్థపరచువాడువు నీవు నాయనా, సరిచేయువాడువు నీవు నాయనా. నీకు అసాధ్యమైంది అంటూ ఏమీ లేదు నాయనా. ఆ బిడ్డనైనా మీరు జ్ఞాపకం చేసుకో. పరమ వైద్యాన్ని మా ప్రభు అందించండి. మీరే అద్భుతం చేయబోతున్నందుకే కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి నాయనా ఇంటికి వెళ్ళి నాయనా మా ప్రభ విశ్రమిస్తూ ఉండగా మంచి నిద్ర దయచేయండి. మీరు సృష్టించిన సూర్యుని కంటే ముందుగా లేచి మిమ్మల్ని స్తుతించుకోగలిగిన భాగ్యం మాకు అందరికీ దయచేయమని, నిశ్చితమైతే మరి యొక్క పర్యాయమునైనా ఈ ప్రార్థనకు మీ యొక్క పాదాలు పట్టుకోగలిగే కృప దయచేయమని యేసు ప్రభుల వారి నామన వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క కృపయును పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చేసిన ప్రార్థనకు ప్రత్యుత్తరము పొంది అనేకులకు సాక్షార్థంగాను అనేక దీవెనకరంగాను దేశం యొక్క క్షేమాన్ని కోరి కార్యము జరుగు పర్యంతరము ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి ప్రతి ప్రార్థనలో ప్రతి వ్యక్తి ఈ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయము చేయునుగాక.